మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అభయ్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఇసుక అక్రమ మైనింగ్ పై న్యాయస్థానం కీలక ఆదేశాలు వెలువరించింది. అక్రమ మైనింగ్ ని నిలువరించేందుకు ప్రతి జిల్లాలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది. కలెక్టర్, పోలీసులు, అధికారులు ఈ కమిటీలో ఉండాలని సుప్రీం సూచించింది. అలానే కమిటీ రెగ్యులర్ గా మైనింగ్ ప్రాంతాలు సందర్శించాలని తెలియజేసింది. ప్రతి జిల్లాలో ఈ కమిటీ ఉండాలని, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్, ఈమెయిల్ ఏర్పాటు చేయాలని వెల్లడించింది. ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా కమిటీ పనిచేయాలని, టోల్ ఫ్రీ నంబర్, ఈమెయిల్ కు పబ్లిసిటీ ఇవ్వాలని అధికారులను ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అమలు చేయకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అక్రమ మైనింగ్ ఆరోపణలు ఉన్న ప్రాంతాల్లో జిల్లా కమిటీ వెంటనే తనిఖీ చేసి 4 రోజుల్లో నివేదిక ఇవ్వాలంది సుప్రీంకోర్టు.